హలో దోస్తులు, ఈరోజు అయితే కుండ చికెన్ చేయబోతున్నాం. ఇప్పుడైతే దీంట్లో చికెన్ వేసుకున్నాం. దీన్ని అయితే నీట్గా కడుక్కొని దీంట్లో ఏమేమి వేసుకోవాలో అన్నీ మీకు చూపిస్తా. దోస్తులు ఇప్పుడే నీళ్ళు పోసుకున్నా. దీన్ని అయితే మంచిగా కడుక్కోవాలి చికెన్ని. దోస్తులు దీంట్లో అయితే ఇప్పుడు మంచిగా పచ్చిమిరపకాయలు అయితే వేసుకుందాం. అట్లే చుంచేసుకోవాలి మంచిగా. అట్లే మంచిగా కొంచెం పుదీనా అయితే వేసుకుందాం. కొత్తిమీర కూడా వేసుకుందాం. ఇట్లా ఉంచేసుకోవాలి అన్నీ. దోస్తులు ఉల్లిగడ్డ పొరక ఇది మంచిగా ఇట్లా ఉంచుకోవాలి. ఇట్లా వేసుకోవాలి. ఇట్లా ఈ ఉల్లిగడ్డలు ఉంటాయి కదా, ఇవి కూడా ఇల్లు వేసుకోవాలి. మంచిగా కళ్యామాకు కూడా ఇంత వేసుకోవాలి దోస్తులు. ఇప్పుడు మంచిగా ఉప్పు అయితే వేసుకుందాం. దీనిలో కొంచెం పసుపు అయితే వేసుకుందాం. దీంట్లో నూనె, కారం, మసాలాలు గిసాలాలు ఏవి ఉండవు, న్యాచురల్ ఇంతే. ఇక ఇట్లే ఉడకబెట్టాలి దీన్ని. ఇట్లా కలుపుకోవాలి మంచిగా. మంచిగా అనేసి ఇట్లా కలుపుకోవాలి ఒకసారి. మంచిగా గ్యాస్ అయితే ముట్టించి ఇది అయితే దీని మీద పెట్టుకుందాం. మంచిగా దీని మీద గిన్నె పెట్టుకుందాం. హలో, హాయ్ గాయ్స్. సో కుండ చికెన్ అయితే రెడీ అయిపోయింది. సో ఫస్ట్ టైం మన లైఫ్లో టేస్ట్ చేస్తున్నాను నేను ఎట్లుంటుందో. సో ఎప్పుడో మనం టేస్ట్ చేయలేదు. సో చూద్దాం ఇది ఏంది. సో ఇదే. సో గరం గరం ఉంది. కాలుతుంది ఒక. మీరు కూడా ఇట్లా వేసుకొని తినది వస్తాయి. నిజంగా పర్వాలేదు, న్యాచురల్గా ఉందన్నమాట. ఉప్పు మంచిగా, కారం లేదు, ఏం లేదు. సో మంచిగా అది ఉల్లిపొరకు వేసినాం కదా, మంచిగా దాని ఫ్లేవర్ వస్తుంది నాకైతే. సో ఉప్పుతోని మంచిగా ఫ్లేవర్ అయితే చాలా బాగా వచ్చింది. సో బ్రో చెప్పు బ్రో, ఎట్లుంది, నీకేమనిపిస్తుంది? చాలా బాగుంది. సో ఎట్లుంది, టేస్ట్ ఎట్లుంది అది? సో ఇంతకుముందు తిన్నావా ఫస్ట్ టైం అయితే నువ్వు? తిన్నగానే కొంచెం ఇది డిఫరెంట్ ఉంది. కొంచెం డిఫరెంట్ ఉందా? సో నిజంగా చాలా అంటే చాలా బాగుంది న్యాచురల్గా. సో ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, నిజంగా చాలా అంటే చాలా బాగుంది.
సో బ్రదర్ అయితే మంచిగా చేసిండు, వంట మాస్టర్ అనమాట యాక్చువల్లీ. సో మంచి మంచి వంటలు చేస్తాడు. సో హాయ్ గాయస్, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి, లైక్ చేయండి. సో మమ్మల్ని నుంచి ఆదరించండి, మీకోసం మంచి మంచి వీడియోలు కూడా చేస్తాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, బాయ్.